13వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ దండవేన బుజ్జి వెంకన్న నిన్న 23 తారీఖు మున్సిపాలిటీ కౌన్సిల్ సాధారణ సమావేశంలో మరి కమిషనర్ గారి తీరు చూస్తే పాలక మండలి కౌన్సిలర్లని అవమానపరిచే విధంగా ఉన్నది. అవమానపరిచారు. మేము 5 ఏళ్ల పాలనలో 5 సంవత్సరాల పాలనలో నిన్న జరిగే వీడుకోలు ఫేర్వెల్ పార్టీలో చాలా ఘనంగా మేము చేసిన అభివృద్ధి, మా యొక్క ప్రజలు మా ఫ్యామిలీగా అందరం కూడా సన్మానం చేసుకునేవి ఉందామని సంతోషంగా ఉన్నాం. అయితే నిన్న జరిగిన కౌన్సిల్లో గత కౌన్సిల్ యొక్క సమావేశంలో నిన్నటి దాకా గతంలో పోయిన నెలల్లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో 182 పేజీలతో మరి తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానంలో మేము 1 సంవత్సరంన్నర కరోనాతోనే అభివృద్ధి చేసుకోలేకపోయినాం మా వార్డులని. మరి సెంటర్ నిధులు స్టేట్ నిధులు రాక మేము మా వార్డులని అభివృద్ధి చేసుకోలేక ఎంతో బాధపడుతూ చివరి దశలో 10 లక్షల రూపాయలు మీరు పెట్టండి అని మేము టోటల్గా కౌన్సిలర్లు అందరం కూడా పాలక మండలి ఏకమై సమిష్టిగా 10 లక్షలు పెట్టమని అడగడం జరిగింది. దానికి కమిషనర్ గారు, చైర్మన్ గారు స్పందించి 10 లక్షల రూపాయలు అయితే సాధ్యపడేది కాదు, 5 లక్షల రూపాయలు అయితే పెడతామని మాకు హామీ ఇవ్వటం జరిగింది. అది 182 నుంచి ఇది ఒకటి 183 ఒక తీర్మానాన్ని మేము చేయడం జరిగింది. తర్వాత తదుపరి కూడా మాకు ఇంజనీరింగ్ అధికారులు మీరు ఎక్కడ దాకా వర్కులు పెట్టుకుంటారో మీ లెటర్ ప్యాడ్ మీద మరి రాసి అనడం కూడా జరిగింది. మేమందరం కూడా 36 వార్డు కౌన్సిలర్లం మొత్తం కూడా చైర్మన్తో సహా వైస్ చైర్మన్తో సహా 36 మందిని మేము ఆ లెటర్లు కూడా ఇంజనీరింగ్ అధికారులకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళు డౌట్ వచ్చి కూడా మాకు ఫోన్లు చేసి మీరు మాకు లెటర్స్ ఇచ్చారు, ఏమన్నా మళ్ళీ మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటాయని కూడా వాళ్ళు అడగటం జరిగింది. దాన్ని మళ్ళీ కూడా మేము వాళ్ళకు చెప్పడం జరిగింది. దానికి కూడా వాళ్ళు ఎస్టిమేట్లు కూడా వేసి టెండర్ ప్రాసెస్ తీసుకొచ్చిళ్ళు. అయితే నిన్న మీ కౌన్సిల్లో పోతే మేము యాక్సెప్ట్ చేస్తలేము, డబ్బులు లేవని కూడా మరి కమిషనర్ గారిని అనటంతో మేమందరం కూడా పాలక మండలి అందరూ కూడా మేము బాధపడటం జరిగింది. ఎందుకు డబ్బులు 10,53,00,000 రూపాయలు స్టాంపు డ్యూటీ వచ్చినాయి. మరి ఆ రోజు మనం 5 లక్షలు పెట్టుకుంటా అన్నప్పుడు ఈ స్టాంప్ డ్యూటీ 10,53,00,000 రూపాయలు రాలేదు కదా. అది రాకుండా కూడా నువ్వు పెడతానని మీరు ఒప్పుకొని తీర్మానంలో చెప్పిన తర్వాత కూడా మరి తీర్మానాల్లో దీన్ని ఎందుకు రాయలేదని కూడా మేము కౌన్సిలర్లుగా మరి చైర్మన్తో సహా వైస్ చైర్మన్తో సహా పోల్ లీడర్లతో సహా కూడా మేము ప్రశ్నించడం జరిగింది. అంటే ఈ 10,53,00,000 రూపాయలు కనీసానికి నెలకు ₹1,00,00,000 జీతాలు, ఆయిల్, పెట్రోల్, డీజిల్, సాధారణ ఆఫీస్ ఖర్చులు పెట్టుకున్నా ఈ సంవత్సరానికి 10,53,00,000 రూపాయలు ఇవన్నీ ఎలా తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా దాదాపు నాకు తెలిసినంత వరకు 25,000 నల్లా కలెక్షన్లకు ఆన్లైన్ చేసుకుంటే ఎన్నో డబ్బులు దాదాపు 3-4 కోట్ల రూపాయలు మనకు నల్లాల బిల్లే వస్తుంది. ఇంటి పన్నులు కూడా బ్యాలెన్స్ కొద్దిగా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల వీళ్ళు కలెక్షన్లు పోక దానివల్ల అవన్నీ కూడా పెండింగే ఉన్నాయి. ఒకరోకు ఇంటి పన్నులు, ఒకరోకు నల్లా పన్నులు, ఒకరోకు కమర్షియల్ ట్యాక్సీ, ఒకవైపు లైసెన్స్ రెన్యువల్. అంటే ఇవన్నీ వసూలు చేసుకుంటే దాదాపు ఈ 2 నెలలనే ఈ లోపు 26 లోపు మొత్తం కూడా మా ప్రభుత్వ సంబంధించిన అన్ని కూడా కార్యక్రమాలు అయిపోతాయి. తిరిగి వీళ్ళు కలెక్షన్లకు వెళ్తే దాదాపు ఒక 5-6 కోట్ల రూపాయలు వచ్చేది ఉంటుంది 2 నెలలనే. మేము కూడా వర్క్ పెట్టి ఇవాళనే చేస్తాం, ఇవాళనే మాకు బిల్లు అని అంటలేం. అది వచ్చినప్పుడు ఇస్తారు, వచ్చినప్పుడు వస్తుంది. కానీ దీన్ని టెండర్ ప్రాసెస్ పెట్టి ఓపెన్ చేస్తే చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు. మేము బజార్లో మరి మాట ఇచ్చినాం, మేము శిలాపలకం కట్టి కూడా ఎమ్మెల్యే గారితో కొబ్బరికాయ కొట్టించినాం.
మరి ఈ పనులు మీరు పెట్టకపోతే బాగుండదని మేము అన్నందుకు మరి కమిషనర్ గారు బయటికి పోయి ఏదో మాట్లాడి వచ్చి నేను బైకాట్ చేస్తానని ఒక కమిషనరే మరి నేను బైకాట్ చేస్తాను ఆయన వెళ్ళిపోతే మరి దానికి మరి ఆయన తెలుసు, మరి మాకైతే తెలియదు ఏ జీవో ఉందో. మేము బైకాట్ చేసి వెళ్ళిపోవాలి కౌన్సిలర్లు పాలక మండలి సభ్యులందరం, కానీ మరి తనే నేను బైకాట్ చేసి వెళ్ళిపోతాను అన్నది ఇది చాలా బాధాకరం. దీన్ని కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అధికారులు కూడా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ కలెక్టర్ గారు మరి ఆయన బైకాట్ ఎందుకు చేసిండో మీరు అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక కమిషనరు బైకాట్ చేస్తే ఎంత బాధ, ఎంత విలువ. మేమందరం కూడా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం మేము అనుకుంటే, మరి 5 లక్షల రూపాయలు పెట్టన్న దానికి మరి గతంలో నేను పెట్టాను, పోయిన కౌన్సిల్లోనే నేను పెట్టను అంటే మేము ఊపుకునే వాళ్ళం కదా, ప్రజలకు హామీ ఇచ్చే వాళ్ళం కాదు కదా. దీన్ని మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఇతనిపై కమిషనర్పై యాక్షన్ తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను.